మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. విక్టరీ వెంకటేష్ సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. బాలనటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అగ్ర కథానాయకుడిగా ఎదిగారు. విజయాలనే ఇంటి పేరుగా మార్చుకొని విక్టరీ వెంకటేష్ అయ్యారు. తెలుగు సినిమా పరిశ్రమలో అజాత శత్రువుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అందరూ హీరోల అభిమానించే నటుడు వెంకీమామ. అదే వెంకటేష్ ప్రత్యేకత. టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ 1960 డిసెంబర్ 13న ప్రకాశం జిల్లా కారంచేడులో జన్మించాడు. చెన్నైలో డిగ్రీ పూర్తి చేశారు. అమెరికాలోని మోంటెరో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ నుంచి ఎంబీఏ పట్టా తీసుకున్నారు. వెంకటేష్ నీరజను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ అబ్బాయి, 3 అమ్మాయిలున్నారు. వెంకీ తండ్రి దివంగత దగ్గుపాటి రామానాయుడు ప్రముఖ నిర్మాతగా కొనసాగారు. అత్యధిక సినిమాలు నిర్మించి మూవీ మొగల్గా గుర్తింపు తెచ్చుకున్నారు. నిర్మాత కొడుకుగా సినీ పరిశ్రమకు పరిచయమైన చక్కని నటనతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. క్యారెక్టర్ ఏదైనా సరే ఇట్టే ఒదిగిపోయి నటించడంలో ఆయనకు ఆయనే సాటి. అందుకే ఆయనను అందరు హీరోల అభిమానులు ఇష్టపడతారు. బాలనటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వెంకటేష్ 1986లో కలియుగ పాండవులు సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు. ఈ సినిమాను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించారు. తొలి సినిమాతోనే అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇందులో వెంకీ నటనకు గాను నూతన కథానాయకుడిగా నంది అవార్డును కూడా అందుకున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. శ్రీనివాస కళ్యాణం, స్వర్ణకమలం, వారసుడొచ్చాడు, ప్రేమ, బొబ్బిలి రాజా, కూలీ నెంబర్ 1, క్షణం క్షణం, చంటి, సుందరకాండ, అబ్బాయి గారు, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, పవిత్ర బంధం వంటి సినిమాతో నటుడిగా చక్కని గుర్తింపు తెచ్చుకున్నారు. సూర్యవంశం, గణేష్, ప్రేమించుకుందాంరా, ప్రేమంటే ఇదేరా, రాజా, కలిసుందాంరా, నువ్వు నాకు నచ్చావు, ఘర్షణ, మల్లేశ్వరి, సంక్రాంతి, లక్ష్మి, తులసి, ఆడవారి మాటలకు అద్దాలే బెరులే, సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు, దృశ్యం, గోపాల గోపాల, గురు, F2, వెంకీమామ, F3, నారప్ప లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. లవ్, కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ ఒకటేమిటి అన్ని వైవిధ్యమైన చిత్రాలతో ఆకట్టుకున్నారు వెంకటేష్. కలియుగ పాండవులు సహా ప్రేమ, ధర్మచక్రం, చంటి, స్వర్ణకమలం, గణేష్, కలిసుందంరా, ఆడవారి మాటలకే అద్దాలు వెరిలే సినిమాల్లో అద్భుతమైన నటనకు గాను నంది అవార్డులను కూడా దక్కించుకున్నారు వెంకటేష్. అయితే తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలలో స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన ఎంతోమంది ముద్దుగుమలను వెంకీ తన సినిమాలతో ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఫరా, టబు, దివ్యభారతి, గౌతమి, ప్రేమ, ఆర్తి అగర్వాల్, ప్రీతి జింతా, కత్రినా కైఫ్, అంజలా జబేరి లాంటి స్టార్ హీరోయిన్స్ అంతా వెంకీ సినిమాలతోనే అరంగేట్రం చేశారు. వెంకటేష్ సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ను ఎంతగానో ఆకట్టుకుంటాయి. కుటుంబం అంతా కలిసి చూసేలా ఉంటాయి. వెంకీ సినిమాల్లో సీరియస్ యాక్షన్తో పాటు కామెడీ కూడా అలరిస్తుంది. చిత్ర పరిశ్రమలో వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి వెంకటేష్. తన సినిమాల గురించి తప్ప వ్యక్తిగత విషయాలను బయటికి రాకుండా చూసుకుంటారు. ఇక ఆయన ఆస్తుల విలువ సుమారు 2000 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. రామానాయుడు స్టూడియోలో వాడతో కలిపి మరింత ఎక్కువ ఉండొచ్చనే టాక్ కూడా నడుస్తుంది. అయితే వెంకటేష్ తాజాగా ఓ షోలో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. తన కెరియర్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారని వెంకటేష్ అన్నారు. బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ సీజన్ 3కి గెస్ట్గా వెళ్ళే వెంకటేష్ తన కెరియర్లో జరిగిన చాలా విషయాలు తెలియజేశారు. అంతేకాదు తాను తన లైఫ్లో చేసిన అతిపెద్ద సాహసం గురించి కూడా మాట్లాడారు. అన్స్టాపబుల్ హోస్ట్గా బాలయ్య కొన్ని ప్రశ్నలు వేశారు. అందులో భాగంగా బొబ్బిలి రాజా సినిమా విషయం ప్రస్తావనకు వచ్చింది. ఈ సినిమాలో కొండ చిరువని పట్టుకుని ఉన్న ఒక ఫోటో చూపించి ఆ సినిమాలో అప్పట్లోనే యానిమేషన్స్తో సాంగ్స్, రియల్ జంతువులతో సీన్స్ చేసి చాలా కష్టపడ్డారు కదా అని బాలయ్య అడిగారు. దానికి వెంకటేష్ సమాధానం చెప్తూ, ఆ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ఈ మూవీ అంటే మా అన్నయ్యకి కూడా చాలా ఇష్టం. ఆ సినిమాలో 100 పాములతో సీన్ చేశాను. ఓ హాలీవుడ్ సినిమా నుంచి రిఫరెన్స్ తీసుకున్నాం. నేను చేయలేనేమో అని భయపడి రూమ్లోకి వెళ్ళిపోయాను. కానీ ధైర్యం తెచ్చుకొని మళ్ళీ వచ్చి ఆ పాములు ఉన్న రూమ్లో దూకేశాను. కెమెరాలు దూరంగా పెట్టుకున్నారు. ఆ పాములతను వచ్చి పాములు నా మీద వేశారు. అదే గ్రేట్ అనుభవం అంటూ ఆ సినిమా గురించిన విశేషాలు పంచుకున్నారు వెంకటేష్. వెంకటేష్ హీరోగా బాలీవుడ్ స్టార్ బ్యూటీ దివంగత తార దివ్యభారతి హీరోయిన్గా తెరకెక్కిన ఈ సినిమాను బి గోపాల్ దర్శకత్వంలో రూపొందించారు. ఆ టైంలో సూపర్ హిట్ అయింది. మరీ ముఖ్యంగా ఈ సినిమా సాంగ్స్ అయితే జనాలకు విపరీతంగా ఎక్కేశాయి. అప్పట్లో ఈ సినిమా పాటలు విని యూత్ పూనగాతో ఊగిపోయారు.
అంతేకాదు సినిమా కోసం చాలా ప్రయోగాలు కూడా చేశారు. అడవిలో షూటింగ్ చేసినా కానీ పాట కోసం కొన్ని జంతువులను యానిమేషన్ చేయించారు. అది ఖర్చుతో కూడుకున్న పని అయినా సినిమా కోసం చాలా పక్కా ప్లానింగ్ ప్రకారం వెళ్ళారు. అందరూ ఊహించిన దానికంటే పెద్ద హిట్ అయింది బొబ్బిలి రాజా చిత్రం. ఈ సినిమాలో రియల్ జంతువులతో అడవుల్లో చాలానే ప్రయోగాలు చేశారు. అలా విషం తీసేసిన 100 పాములు, కొండ చిలువతో వెంకటేష్ చేసిన ఆ సీన్ సినిమా మొత్తానికి హైలైట్గా నిలిచింది. ఇంకా చెప్పాలంటే మొత్తంగా ట్రైన్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్ అని చెప్పవచ్చు. ఎప్పుడూ సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ఉండే వెంకటేష్ సడన్గా ఎమోషనల్ కూడా అయ్యారు. తన తండ్రిని తలుచుకొని చాలా బాధపడ్డారు. ఆయన విషయంలో ఓ లోటు ఉండిపోయిందన్నారు. వెంకటేష్ మాట్లాడుతూ ఆయన వల్లే మేము ఈ స్థితిలో ఉన్నాము, ఇక్కడి వరకు రాగలిగాము. తన గురించి ఆలోచించకుండా ఆయన తన జీవితం అంతా సినిమాలకి ఇచ్చారు. ఫ్యామిలీని వర్క్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేయగలిగారు. ఆయనకు సినిమా అంటే ఎంత ఇష్టమంటే చివరి క్షణాల్లో కూడా సినిమా స్క్రిప్ట్ చదివేవాళ్ళు. ఒక స్క్రిప్ట్ చూసి అది నచ్చి నాకు చెప్పారు, ఈ సినిమా నువ్వు చేస్తే బాగుంటుంది అన్నారు. అంతేకాదు ఆ కథలో నాతో కలిసి నటిద్దామనుకున్నారు. కానీ అప్పుడు ఆయన అనారోగ్యంగా ఉన్నారు. దాంతో ఆ సినిమా చేయడం కుదరలేదు. తర్వాత చాలా బాధపడ్డాను. ఆయన కోసం ఆ సినిమా చేసి ఉంటే బాగుండు అని. చివరి రోజుల్లో కూడా ఆయన సినిమా కోసమే బతికారు అని చెప్తూ ఎమోషనల్ అయ్యారు వెంకటేష్. ఇక అటు సురేష్ బాబు కూడా ఈ కార్యక్రమంలో కొద్దిసేపు సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన కూడా ఎమోషనల్ అయ్యారు. ఇక వెంకటేష్ అన్స్టాపబుల్ షోకి రావడం తన సినిమా ప్రమోషన్ కోసం అని చెప్పారు. హిట్ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడితో హ్యాట్రిక్ మూవీ చేశారు వెంకటేష్. ఈ సినిమాకు సంక్రాంతికి వస్తున్నాం అన్న టైటిల్ కూడా ఇచ్చారు. ఇక పొంగల్ కానుకగా ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. జనవరి 14న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు టీం. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన 2 సాంగ్స్ అద్భుతమైన రెస్పాన్స్ సాధించాయి. ఇందులో వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కథానాయకులుగా నటిస్తున్నారు. ఈ మూవీపై చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు వెంకీ మామ.